వ్యతిరేకంగా తమిళనాడు సీఎం స్టాలిన్ కేంద్రంపై పోరుకు సిద్ధమవుతున్నారు. డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధమవుతున్న తమతో కలిసి రావాలని 6 రాష్ట్రాల సీఎంలకు స్టాలిన్ ఆహ్వానం పంపారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పోరును ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగా స్టాలిన్ వివిధ రాష్ట్రాల సీఎంలకు, ముఖ్య రాజకీయ నేతలకు తమ మంత్రుల ద్వారా ఆహ్వానం పంపుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో డీలిమిటేషన్ సెగ రాసుకుంటోంది. నియోజకవర్గాల పునర్విభజనతో తాము నష్టపోతామని దక్షిణాది రాష్ట్రాలు భావిస్తుండడమే అందుకు కారణం. వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతోంది. అయితే కేంద్రం అందుకు అనుసరించబోతున్న విధానంపై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన నెలకొంది. జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్రం భావిస్తుండగా, అదే జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం భారీగా లాభపడతాయని దక్షిణాది రాష్ట్రాలు తీవ్రస్థాయిలో ఆందోళన చెందుతున్నాయి. పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్ల సంఖ్యలో పెరుగుదల ఉత్తరాదితో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుందని, దీంతో పార్లమెంట్లో తమ వాయిస్ బలంగా వినిపించే సామర్థ్యం ఇకపై ఉండదని దక్షిణాది రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని తమిళనాడు సీఎం స్టాలిన్ గత కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపడితే తమిళనాడు దాదాపు 8 సీట్ల వరకు నష్టపోతుందని స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో తమిళనాడుతో సహా దక్షిణాది రాష్ట్రాలకు కూడా అన్యాయం జరుగుతుందని స్టాలిన్ పదే పదే చెబుతున్నారు. డీలిమిటేషన్ ప్రక్రియను వాయిదా వేయాలంటూ స్టాలిన్ కేంద్రాన్ని కోరుతున్నారు. అయితే డీలిమిటేషన్ వల్ల తమిళనాడుకు అన్యాయం చేయబోమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేసినప్పటికీ స్టాలిన్ తన ఆందోళనను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పోరును ముమ్మరం చేస్తున్నారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు చాలా అన్యాయం జరుగుతుందనేది ఆయన ఆందోళన. అందుకే ఆయా రాష్ట్రాలకు ఏకతాటిపైకి తీసుకురావడం కోసం స్వయంగా రంగంలోకి దిగారు స్టాలిన్. ఇప్పటికే మార్చి 5న స్టాలిన్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 58 పార్టీలు పాల్గొన్నాయి. అందులో వివిధ తీర్మానాలు ఆమోదించారు. డీలిమిటేషన్ వల్ల ప్రభావితమయ్యే రాష్ట్రాలను ఏకతాటిపైకి తీసుకురావడం ద్వారా ఉమ్మడి కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేయాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు. అందుకే స్టాలిన్ వివిధ రాష్ట్రాల సీఎంలకు, ముఖ్య రాజకీయ నేతలకు తమ మంత్రుల ద్వారా ఆహ్వానం పంపుతున్నారు. మార్చి 22న చెన్నైలో నిర్వహించనున్న సమావేశానికి హాజరు కావాలని కోరుతూ 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలకు ఆహ్వానం పంపుతున్నారు స్టాలిన్. డీలిమిటేషన్ ప్రక్రియను వ్యతిరేకంగా ఏకతాటిపైకి రావాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఒడిషా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు స్వయంగా లేఖలు రాశారు స్టాలిన్. వీటిని తమ మంత్రులకు ఇచ్చి ఆయా రాష్ట్రాల సీఎంలను నేరుగా ఆహ్వానించమని చెప్పారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై చర్చించేందుకు మార్చి 22న నిర్వహించే సమావేశానికి హాజరు కావాలని, వారందరినీ కోరాలని స్టాలిన్ మంత్రులకు సూచించారు. తమిళనాడు పరిశ్రమల మంత్రి డిఆర్పి రాజా నేతృత్వంలోని బృందం మార్చి 11న ఒడిషాకు వెళ్లి బిజు జనతాదళ్ నేత, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్కు లేఖను అందించింది. మార్చి 22న చెన్నైలో నిర్వహించే సమావేశానికి హాజరు కావాలని ఆహ్వానించింది. ఇక వీరితో పాటు మిగతా రాష్ట్రాల సీఎంలు, పలువురు ప్రతిపక్ష నేతలను సైతం ఆహ్వానించనున్నారు తమిళనాడు మంత్రులు. మార్చి 22న చెన్నైలో నిర్వహించే సమావేశానికి వీరంతా రావడం ద్వారా దక్షిణాది రాష్ట్రాల ఆందోళనను కేంద్రానికి తెలియజెప్పాలని, తమకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగకుండా కేంద్రంపై పోరుకు సైతం సిద్ధమయ్యేలా ఉండాలని స్టాలిన్ ఆలోచనగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ నెల 22న దక్షిణాది రాష్ట్రాల సీఎంలు, పలువురు ప్రతిపక్ష నేతలకు స్టాలిన్ ప్రభుత్వం ఆహ్వానాలు అందిస్తోంది.
స్టాలిన్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో 58 పార్టీలు పాల్గొన్నాయి. ఇలా ఓవైపు రాష్ట్రంలోని పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడంతో పాటు దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు, పలు ప్రతిపక్ష పార్టీలను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు స్టాలిన్ మంత్రుల ద్వారా వారికి ఆహ్వానాలు పంపిస్తున్నారు. కేవలం దక్షిణాది రాష్ట్రాలకు మాత్రమే కాదు, పశ్చిమ బెంగాల్, ఒడిషా, పంజాబ్ వంటి రాష్ట్రాల కీలక నేతలకు స్టాలిన్ ఇప్పటికే లేఖలు రాయగా మార్చి 22న నిర్వహించే సమావేశానికి హాజరు కావాలని స్వయంగా వెళ్లి ఆహ్వానిస్తున్నారు తమిళనాడు మంత్రులు. డీలిమిటేషన్ వల్ల తమ అందరికీ అన్యాయం జరుగుతుందని, ఈ విషయంలో కేంద్రంపై కలిసికట్టుగా పోరాడదాం, పోరాడితే పోయేదేముంది, అన్యాయం జరగకుండా అడ్డుకోవడం తప్ప అని స్టాలిన్ ఇతర పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే స్టాలిన్ పిలుపు అందుకుని మార్చి 22న జరిగే సమావేశంలో ఎవరెవరు పాల్గొంటారనేది ఆసక్తికరంగా మారింది. దేశంలో జనాభా పెరిగిపోతుండటంతో జనాభా నియంత్రణపై నాటి కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. 1976 ఎమర్జెన్సీ సమయం నాటికి అది పీక్స్కు చేరింది. దీంతో ఇందిరాగాంధీ హయాంలో రాజ్యాంగానికి 42వ సవరణ చేసి డీలిమిటేషన్కు 25 ఏళ్ల పాటు వాయిదా వేశారు. తద్వారా రాష్ట్రాలు జనాభా నియంత్రణపై దృష్టి సారిస్తాయని ఇందిరాగాంధీ భావించారు. డీలిమిటేషన్ చేస్తే ఎక్కువ సీట్లు వస్తాయన్న ఉద్దేశంతో జనాభా నియంత్రణను రాష్ట్రాలు పట్టించుకోవన్న ముందు చూపుతోనే డీలిమిటేషన్ను వాయిదా వేశారు. 2001లో జనాభా లెక్కలు చేసిన అప్పటి ప్రధాని వాజ్పేయి నేతృత్వంలోని ప్రభుత్వం రాజ్యాంగానికి 84వ సవరణ చేసి డీలిమిటేషన్ను మరో 25 ఏళ్ల పాటు వాయిదా వేసింది. అంటే 2026 వరకు నియోజకవర్గాల సంఖ్య పెంచరాదని నిర్ణయించింది. 2001లో సీట్ల సంఖ్యను పెంచకపోయినా నియోజకవర్గాల హద్దులను మాత్రం మార్చారు. జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే తమ సీట్లను కోల్పోయే ప్రమాదం ఉంటుందని నాడు దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేయడంతో కేవలం హద్దుల మార్పు వరకే నాటి కేంద్ర ప్రభుత్వం పరిమితమైంది. ప్రస్తుతం దానికి మరో ఏడాది గడువు మాత్రమే ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు డీలిమిటేషన్ ప్రక్రియపై వేగం పెంచింది. జనాభా నియంత్రణను ఓ యజ్ఞంలా చేయడమే తమకు శాపమా అంటూ దక్షిణాది రాష్ట్రాలు కేంద్రాన్ని నిలదీస్తున్నాయి. డీలిమిటేషన్ వల్ల తమిళనాడు సహా ఇతర దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా పోరుకు తమతో కలిసి రావాలని స్టాలిన్ 6 రాష్ట్రాల సీఎంలకు, ఇతర ముఖ్య నేతలకు ఆహ్వానం పంపిస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.